are injurious to health. శంకరన్న రేపే నీ ఏడుదల కదా, నిద్ర పడతలేదా ఏంది? లోపలికి వచ్చి చాలా ఎట్లయింది కదా. అవు నిన్న నయ్యాల 30 ఏళ్ళు అయిపోయాయి. ఏం చేద్దాం, కేసుల మీద కేసులు పెట్టినాయి. నా మీద కేసులే, కానీ భూమి కోసం, భక్తి కోసం ఓ తరమంతా చేసిన ఆ పోరాటంలా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇన్నేళ్ళకి విడుదలైతున్నావు కదా, అసలే నీ పాల మచ్చిక లేకుండా. రేపు ఏడికి మరి నీ ప్రయాణం? రాజుని కలవాలి కంతే. అప్పుడు ఆపదల కలుసుకున్నాం, చిరోధారైంది. ఏడున్నాడు, ఎట్లున్నాడు? రాజంటే నక్సలైట కాదు, ప్రేమికుడు. బాబు, ఈ ఊళ్ళో రాజు అని ఒక ఆయన ఉండాలి. వాళ్ళ ఇల్లు. రాజుగాడ వాడు నా దోస్తే. నీ దోస్త్ అంటే నీడు అనుకుంటా. ఇంకెవరు లేరా? రాజు ఫోన్ నెంబర్ చెప్పండి, చెక్ చేస్తా. రాజుకి ఫోన్ ఉన్నదా లేదా తెలియదు. రాజు తెలియదు, ఫోన్ నెంబర్ తెలియదా? అట్లది కష్టమే అంకుల్.
రాజా ఏం చేస్తాడు? వాళ్ళ నాయన సున్నం వేసేటోడు. సున్నాలేసేటోళ్ళు ఎవరు బాబా? ఈ కాలంలో సున్నాలు ఎవరు ఎత్తాడు? ఇంతకీ మీరెవరు? ప్రియా, నా ప్రేమ కావ్యానికి కథవు నువ్వే, కథనం నువ్వే. నా కళానికి అందిన తొలి అద్భుతం నువ్వే, తొలకరి సంధ్యలో పూసే సింగిడి నువ్వే. నింగి వెలుగుని కరిగించే వెన్నెల నువ్వే, జన్మ జన్మలకు తోడే వచ్చే మైమరుపు నువ్వే. ప్రియా, కాలగమనంలో చెదిరిపోని స్వచ్ఛమైన మధ్యం నువ్వే. రాజు నాకు తెలుసు. మీరడుగుతున్న రాజు నాకు తెలుసు. ఇంతకు మీరెవరు? నేను రాజు దోస్తుని. దోస్తువా? ఎక్కడి దోస్తువి? రాజుని పోలీస్ స్టేషన్లో కలిసిన. ఆ, అప్పుడు తన గురించి చెప్పిండు. ఏం చెప్పిండు? దొరసానితో ప్రేమ గురించి. శంకరన్న? మీరు? నేను దొరకాడి పాలేర్ని, సిద్ధుణ్ణి. రాజు రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? దొరసాన్ని పెండ్లి చేసుకున్నాడా? విడుదల కాగానే ఇక్కడికే వచ్చిన రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? అమ్మయ్య, ఊళ్ళో పడేటాళ్ళకే పొద్దుకింది. మీరు వచ్చిన రైలు ఎప్పుడన్నా టైంకి వస్తుందారా? సాల్గాంతి. అరే రాజుగా, జర వెళ్ళేగాపురా, సీట్ చినిగిపోయి ఉన్నది. అసలు కిరాయికి తెచ్చిన సైకిల్. అరే మన ముగ్గురం ఎక్కొచ్చినామని ఆ కరీం తాత చెప్పొద్దు, కిరాయి ఎక్కెత్తాడు. అవురా? అరే బుచ్చిగా, తెలివి లేదా? బుచ్చిగాడా? जापानी ये बदलू इंग्लिस्तानी
కరెంట్ అవుతున్నారా? ఎన్ని రోజులైందిరా మనం గిట్లా ఆడి. చిన్నప్పుడు ఎంత మంచిగా ఎరటోళ్ళం. నువ్వు ఊళ్ళు ఉంటలేవు కదా, మేము కూడా గిక్కిళ్ళ మీదకి వస్తలేం. అవునరా, ఇక వీడైతే చదువు అసలు వచ్చుడే లేదా. ఎప్పుడో ఎండాకాలంలో వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. నీకు ఎరకలేదు కదా, ఇంకా పోస్ట్ మ్యాన్ రావాల్సిన బిడ్డ వసంత లేదా? నువ్వు అప్పుడప్పుడు సీన్ గడు చూస్తాడు. నిజంగానా? వసంత అంటే మనతో చిన్నప్పుడు చదువుకునేది గామనే కదా. గామనే. వసంత పేరు చెప్పంగానే వాడు ఎట్లా సిగ్గుపడతాడు చూడు. దొరకారు రేపు గడిలకు బతుకమ్మ పూలు కొంచోవాలి. నువ్వు వచ్చిన సంబరం మర్చిపోయినా. ఏం చదువు ఏమో, ఏండ్లకేండ్లు ఇంటికి దూరమే ఉండబడుతుంది. అంత బక్కగా నువ్వు ఆడ అమ్మమ్మ వాళ్ళు మంచిగా పెడతానులా బిడ్డ. పెడతాను పెడితే గట్ల ఎదుకుంటాడు. అట్లేం లేదు నాన్న, మంచిగానే చూసుకుంటారు. రాకత్తావు, ఎప్పుడు వచ్చినా 4 వద్దుల కంటే ఉండవు. ఇప్పుడన్నా నెల్లానుంటావు కదా బిడ్డ. గన్ని రోజులు సెలవులు ఉండవమ్మా. 15 రోజులు ఉండిపోతా, మళ్ళీ పరీక్షల దగ్గరకు వస్తాను. ఎప్పుడు గట్లనే అనబడుతుంది. ఏమే చేపలట? ముడ్డి పుళ్ళకి నూనె లేదు కానీ ఎడ్ల కొట్టలో దీపం వేయటం అన్నాడంట. అప్పుడే 2 కోడిగుడ్లు ఉద్దరు తెచ్చి ఉడికేసిన. ఇక రా బిడ్డ తిందు కానీ. కాలు గుంజుతున్నాయి ఇంకెంతసేపు. రాకు బిడ్డ, చిన్న దోశ అనుతుంది.
చిన్న దొరసాన్ని ఇంత పెద్దగా అయిందిరా. ఎప్పుడో 2 ఏళ్ల కింద చూసిన చిన్న పిల్ల లెక్కనే ఉండే. అవురా, నేను కూడా అప్పుడెప్పుడో చూసిన చిన్న పూర్ లెక్కనే ఉండే. చిన్న దొరసాన్ని పోరంటావారా? దొరికి తెలితే అయినా గడిల సంగతులన్నీ మీకు ఏమెరకని మాట్లాడతారా? నేనంటే మా ఏతోనే అప్పుడప్పుడు పోతా కాబట్టి నాకు ఎరక. అయినా చిన్న దొరసాని మన లెక్క మన గంజి గట్టుకదవుతుంది అనుకుంటానారా? వరి బువ్వ, కోడి కూర, గడ్డ పెరుగు ఇట్లా పూటకో తీరి తింటారు. గందికే నిగనిగలాడుతుంది. నిగనిగలాడేది గందుకు కాదు. ఎవ్వలకు చెప్పకుండా చిన్న దొరసాని 3 ఏళ్ల కిందనే పెద్ద మనిషి అయింది. అవురా, పెద్ద మనిషి అవడంటే ఏందిరా? అంటే నాకు సుతం మొత్తం తెలియదు, కానీ ఆటోలో అయినా పెద్ద మనిషి అవుతారు. అట్లనే చిన్న దొరసాని కూడా అయింది. అరే నువ్వు చెప్పరా, నీకు సుంతి చేసిండ్రు కదా, పెద్ద మనిషి అవడంటే అదే కదా? నీ అది ఇది ఒక్కటి కాదు, అది వేరు ఇది వేరు. వేరేనా? మరి పెద్ద మనిషి అవడంటే ఏంది? అది చెప్పొద్దురా, తర్వాత నీకే తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు మీరే చెప్పకపోతే తర్వాతనే నాకే తెలుస్తుందిరా. అరే నువ్వు చెప్పరా, పెద్ద మనిషి అవడంటే ఏమవుతారు? ఏమవుతారు? పెద్దగా అవుతారు. పెద్దగా అవుతారా? అమ్మవారు దొరసారి శుభం కలిగినమ్మ, కొడుకులు బిడ్డలు చల్లగా పడిన ఒక సాలు ఉండను, ఒక మూల నిండనమ్మ, చాటల రత్నములు కెంపులు మాణిక్యాలు కాయ వస్త్రాలు పెట్టుకుని ₹100 పెట్టుకుని మాత్రం ఒక దహనాధర్మం తల్లి సంఘం మూలకి చేయాలమ్మా. భారతంత జీవన చల్లగా వర్దిల్తుందమ్మా. సీను కోసం వచ్చిన. నువ్వు గిట్ట ఎందుకు వచ్చినావురా? ఇట్లా 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 గడిలోకి రావద్దు. నువ్వేదో రాయాలన్నావు కదరా. ఇగోరా, ఇది వసంతకి. రాజుగాడు కవిత రాసిండంటే ప్రియా నేను స్వప్నం. అరే ఇంద్ర అట్లా చంపినావు? అగో అని చూసినావా? సిద్ధుడు మా అయ్యలకే దొర జీతగాడు అని గిసండి తెలితే అబ్బో. అయినా ఈ ఊళ్ళో ప్రేమించుకున్నాడు ఇట్లా అయ్యే పని కాదు. తీరా ఇడిచిపెట్టు. ఎందుకు ఇడిచిపెట్టాలరా? ఏం కాదు, ఇంకోటి రాసేత్తా వసంతకి. ఇవాళ ఒకటే జడెత్తానే పద్మ, ఇంట్లో 7 పనులు అన్నీ ఉన్నాయి. వసంతం చూసినావా? జడేసేదా ఎంచుకునేదా? ఆ చిన్న పోరేనా చెడేసేదిరా. అరే వాళ్ళ నాయన ఉన్నాడురా, ఇప్పుడు ఎట్లా? అక్కడ కొత్తగా టెలిఫోన్ పెట్టినట్టున్నారు కదా, మేము ఫోన్ చేసిన అడిగేస్తాం. నువ్వైతే ఈ ఉత్తరం ఇచ్చే. ఫోనా? నీకు ఫోన్ చేసుడు వస్తుందా? అయినా ఎవరికి చేస్తావు? అరే దగ్గర గడి నెంబర్ ఉన్నాయి అని అరే గడికి వద్దురా, వద్దు. చెయ్యం తీరా, ఏదో చేసినట్టు చేస్తాం. నువ్వైతే భయపడుకుంటాయి. ఏహే గిట్ల పోతావు, ఆగు. ఏ వద్దురా ఇవన్నీ. ఫోను ఫోన్ అది ఏమైంది? వేసిన జడెత్తాను. రే గినేంద్ర గట్టు గిట్టు తిరుగుతాండు. ఏ రేడియో కొటేషన్ అందుతలేనట్టున్నదిరా. హలో హలో హలో
ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. ఈడేంది నాకు రాసిచ్చింది చెప్తాడా? నేను మేఘం, నువ్వు వర్షం. నేను కావ్యం, నువ్వు గానం. నేను నిషి, నువ్వు జాబిలి. ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం, నువ్వు వర్షం. నేను నిషి, నువ్వు జాబిలి. పొలగాని చదువుకు మళ్ళా పైసలు కావాలంటే కట్టెమే అయ్యేటట్టుంది. చేతిలో ఒక్క పైస లేకపోయా ఎవరిని అడిగితే ఎవరు ఇత్తలు? ఎవరు ఇత్తనని కూర్చుంటే ఎట్లయితుంది? మళ్ళా దొరకాల మీదే వాడాలి. దొర పిలుతోండి నడు. భూమి పట్టా చేయాలంటే ఎవరైనా మండల ఆఫీస్కు రావాలి, కానీ మన దొరూరు గా ఆఫీస్నే గడికి పట్టుకొచ్చాయి. కానీ రేపు ధర్మసాగరం మండలంలో మన చిన్న దొరసాన్ పేరు విన చేసేదానికైతే ఆమె పోయి సంతకం పెట్టి రావాలి. దొర లేకుండా దొరసాన్ ఎట్లొస్తుందే? ఆయనకు మోసం మరకుండా పనులుండే. మన మండలం కింది పట్టా అయితే నేనే చూసుకుందును, అది పక్క మండలం పనా. గట్లంటారా? దొరేమో రమ్మన్నారంట బాంచన్. కౌలు గింజలు కొలువురా అంటే పైసలు ఇస్తా అంటివి, మళ్ళా పంటలు వచ్చాయి. అవి ఎట్లు ఇస్తావు, ఇవి ఎట్లు ఇస్తావు? ఎగదొగ్దాం అనుకుంటున్నావా ఏంది? ఆ గంత మాట ఎందుకంటారు బాంచన్? అగ్గిన గాండ్లు అంటే ఎట్లా? జర ఈ 7 కాలం కింద మీద 4 దినాలు పోతే అటో ఇటో ముట్ట చెప్తాం కదా. పలిసిన ఆదరా మాట మాట చెప్తాను. దొరా కన్నెర చెప్తాడు, మళ్ళా పంటకు నాగలే కట్టద్దన్నాడు. ఇక బో ఏమని సంఖ్య నాకుతావు నాకు పో. అయ్యా మీరే గట్లంటే ఎట్లా? బాంచే భూమి ఇవ్వకపోతే ఎట్లా బతుకుతావు? ఈపులో కొట్లండి కానీ కడుపులో కొట్లకండి. మీ ఉచ్చదాగమన్న తాగుతాము కదా బాంచన్. గడి నేను నోరులేదు తాదరా నీకు?
నువ్వెంత నీ బతుకెంత అదెట్లా మాట్లాడుతుంది నువ్వెట్లా మాట్లాడుతావు దీనికి అట్లు నువ్వు తెచ్చి మీరు కూడా చదవాలరా, మీరే కాదు ఊర్లో అందరు చదవాలి. చదువా చదివినాం కదా, మన ఊళ్ళో 5 వరకు ఉంటే 5 వరకు చదివి పాస్ అయినాం, ఇంకేం చదవాలి? అందరం అయితే చదివి పాస్ అయినాం. ఇంకో వీళ్ళ వసంత కూడా అది చదివింది. అయినా ఎప్పుడో అయిపోయిన చదువు గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకురా? ఎప్పుడైనా చదవచ్చురా, చదువుకుంటే మంచిగా ఉంటుందని చెప్తా అన్న. మీ ఇంట్లో నువ్వు అంటే ఒక్కను కాబట్టి చదివిస్తానులా. నీ లెక్క మమ్మల్ని కూడా చదివించాలంటే ట్రైన్లోకి ఓడి పోతాడు, బర్రెలోకి ఓడి పోతాడు, గడిలో పనిలోడి ఎత్తాడు. మాకు కూడా చదువుకోవాలని ఉంటుందిరా, కానీ ఏం చెప్తాం, పని చేయకపోతే వెళ్ళదు. ఇగో రాత్రి కూడా మా నాన్నతో పోయి దొరబాయిల మోటార్లు బాగు చేసుకుంటూనే ఉన్నా. అయినా చదివి నౌకరీ చేసే ముఖమా మాది? నువ్వంటే ఓ కవితలు గివితలు రాస్తావు, ఇక మీ అయ్య కూడా ధైర్యం చేసి చదివిస్తాడు. మా నాయన కూడా చదివించాలని అనుకున్నాడు రా, కానీ అప్పులు గిప్పులు యాదికొచ్చి ఇక ఊకున్నాడు. అరే మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలియదారా? మిమ్మల్ని బడికే పోయి చదవంటలేను, పని చేసుకుంటా కూడా చదవచ్చు. ఉద్యోగానికి కాదు, తెలివి కోసం చదవాలి. పత్రికలు పుస్తకాలు అన్నీ చదవాలి. చదువుకుంటే ఎవరి ముంగట వంగి నిలబడే అవసరం ఉండదని చెప్తా అన్న. నువ్వు మంచిగా చెప్తున్నావు, కానీ చదవాలంటే పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకెవడిస్తాడు? తాలూకాకు పోయి గ్రంథాలయంలో తెచ్చుకోవచ్చు కదా, అదైతే శాత కాదు. నువ్వెందుకు రంది పడుతున్నావురా? కౌలు పైసలు అందని నేను ఎట్టిపోతాను రా, నేను ఉన్న కాదురా. పుట్టిగా ఎందుకు అంతా సరిగ్గానే ఉన్నది. ఇక భూమి మీ పేరు మీద అయినట్టే. ఇక్కడ సంతకం పెట్టుంది దొరసాని. అరే ఇందాక అడిగిన ఫైల్ ఏది? ఉన్న భూమిని కూడా అమ్ముకొని ఎక్కడికి పోయి బతుకుతామయ్యా? ఇంత బాధపడుకుంటా భూమి ఎందుకు అమ్ముకుంటాను? అమ్మసుంటి భూమిని భయపడి అమ్ముకుంటా. నేను ఒకసారి మా నాన్నతో మాట్లాడతా, రిజిస్ట్రేషన్ ఆ తర్వాత పెట్టుకుందాం. రేయ్ ఏడు చూసుకుంటే తొక్కుతానవరా, జరైతే కారు గుద్దుకునేటోనివి. దొరసాని చూడు ఎంత ముద్దుగున్నది. మా తల్లి పెద్ద దొరసాని ఏ సర్గంలో ఉన్నదో ఆమె నోట్లకెళ్ళి ఊడిపడ్డట్టే ఉన్నది.
దొరాండు కీడేం చేస్తురా మీరు? పక్కూర్లో అన్నలు బాంబు పెట్టి తహసీల్దార్ని చంపిరట. పోలీసులు వచ్చినా వస్తారు. నడువుండ్రి. రే సీన్గా చీకటి పడుతుంది. దొరూరి కారికి డీజిల్ తేవాలి. జల్ది బారా. ఇప్పుడు డీజిల్ ఎందుకు నాయనా? ఊరు అట్టుడుకుతాంది. దొర చిన్న దొరసాన్ని చూస్తాడా? పొద్దుగాలనే పట్నం తోలుతాండు. ఏంద్రా గింత రాత్రి మంచి వన్నం లేపుకొస్తాను? అరే చిన్న దొరసాని హైదరాబాద్ పోతాందని మీ నాయన చెప్పిండు కదరా. చెప్పిండు. అయితే నేను చిన్న దొరసాని ప్రేమిస్తాను. అంటే దొరసాని కూడా నన్ను చూస్తాంది. ఛత్రి కూడా ఇచ్చింది. అరే బండి మలుపు ఏమైంది? గడికిపోయినాక చెప్తా దొరసాని. దొరా అమీన్ సాబ్ వచ్చిండు. నమస్కారం దొర. నిన్న భీమారంలా జీపు వేల్చి తహసీల్దార్ని చంపిర్రు. ఇవాళ చిన్న దోర్సాని కారు మలిపిన్రు. చుట్టుపక్కల మూమెంట్ మొదలైంది. అందుకే సర్కారోళ్ళు మన స్టేషన్కు కొత్త సిఐని తబాదలు చేశారు. ఆయన జరా ఖతర్నాక్, కిసొంటివన్నీ చూసుకుంటా ఊకునే రకం కాదు. హలో, ఊర్లన్నీ జల్లెడబడతాం. ఎవడెక్కడ దాక్కున్నా గుంజుకొచ్చి కాల్చి పారేస్తాం. హలో, వాళ్ళ సంగతి మాకు వదిలేయండి దొరా. మీరు నిమ్మలంగా ఉండుండ్రి. ఏం భయపడుకుండ్రి దొరా. ఏమంటాను? భయపడకుండ్రా. నాకే ముచ్చట్లు చెప్తానవా? మీ పోలీసులు పరువు పోగొట్టుకోవద్దంటే ముందుగా పనులు సురువు చేయండి.
ఎవరు బిడ్డ? నాన్న నేను ప్రతాప్ని. చెల్లొస్తా అంటే కారు ఆపినలేట, ఏం ఆలోచిస్తా అండ్లు? చెల్లె దసరా తర్వాత వస్తుంది. నువ్వైతే ఆ పట్నం భూమి రిజిస్ట్రేషన్ పనులలో ఉండు, కాగితాలు సిద్ధానికి తోలుతా. సరే నాన్న. మరి దసరాకు మమ్మల్ని రమ్మంటారా? ఇప్పుడు వద్దు ప్రతాప్, ఈడ పరిస్థితులు జర నిమ్మలమైన తర్వాత నేనే ఫోన్ చేసి పిలుస్తా. ఆడంతా మంచిదే కదా? అంతా మంచిదే నాన్న. ఏందట? తర్వాత వస్తుందట. అక్కడ ఊళ్ళో ఏవో జరుగుతుంటాయి, ఈయనేమో ఇంకా గడిచి పెట్టాలని అంటాడు. మధ్యలో అది ఇబ్బంది పడుతుంది. మీకోసం ఎవరో ఫోన్ చేశారండి. ఎవరు? అదేదో సారాయ అన్నట్లేదో. సారాయ కాదు, సారయ్య. ఏమన్నాడు? ఏం చెప్పలేదు, దొరతోనే మాట్లాడాలన్నాడు. ఆడొకడు ఓ పిల్లని ప్రేమించినట్టాడు, పెళ్లి చేసుకోవాలంటే భయం, నేను నిలబడి పెళ్లి చేయాలన్నాడు. మరి చేపిస్తున్నారా? ప్రేమించుకుంటే వాళ్ళే చేసుకోవచ్చు కదా భారతి. రే ఒకసారి గడికి పోదామా? గడికా? వద్దురా, వద్దు, నేను రా. నువ్వు భయపడకరా, నేను చెప్తా కదా ఎట్లా పోవాలి నువ్వు. చంద్రి పిలిచిన దోసాని సిద్ధడు హైదరాబాద్ పోతాండు కదా, ఇవి వానికి వాడేమైనా కొనుక్కుంటాడు. అట్లనే దొరసాని. అన్నయ్యకు నేనే ఇద్దాం అనుకున్నా, ఇవి సిద్ధంతో పంపి. మంచిది దొరసాని. కదిలించావు నన్నే, గుండెను మీటి, కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి. సింగిడి బాణం మత్తడి దునికిన పొంగుల హారం మురుముల మెరుపుల గుప్పెన కాలం కప్పల గంతుల పిల్లల మేళం అరే కప్పల గంతుల పిల్లల మేళం సిడపడ సినుకుల తాళం నింగిని వంపిన సింగిడి బాణం మత్తడి దునికిన పొంగుల హారం మురుముల మెరుపుల గుప్పెన కాలం కప్పల గంతుల పిల్లల మేళం కప్పల గంతుల పిల్లల మేళం కూసింత కాసిందీర పులిసింత అరే గుగ్గు కూసింత కాసిందీర పులిసింత కమ్మల కత్తితో గుంజీతే కమ్మల కత్తితో గుంజీతే కొన కొమ్మల కాయ నీ సెంత ఆకుల సాటున పిందల కాత కొమ్మను ఊపిన కోయిల కూత పింగన్నాల రెక్కల మోత అరే పింగన్నాల రెక్కల మోత కోటకు పట్టిన నాసు పూత కొత్త నీటివై కొయ్యర కోత కోటకు తోటకు వెయ్యర బాట కోటకు తోటకు వెయ్యర బాట గిరిగిరి గాజుల గిలక నవ్వులు జడకుచ్చుల్లో జాజి పువ్వులు నడుముల వంపు కొడవలి అంచు బిగు ఎద పొంగులు బంగారు బిందెలు తలబడి విడియకు ముడి విడి పిలిచెను అరే దివ్యప్పన గుడి నేలన వెలిసెను వానలు మంచిగానే పడుతున్నాయి కాదురా, ఇప్పుడేం తప్పతల్లి ఆట ఆడతాను కాలం కాని కాలంలో నడుండ్రి గడి ముందరికి వచ్చి ఆట నేర్చిన ఆట నడుండ్రి. తహసీల్దార్ని చంపుతారా? మందు పాత్రలు పెడతారా? ఎవరిని విడిచిపెట్టేది లేదు. వెళ్ళు.
చూడు నెక్స్ట్ టార్గెట్ శంకరన్నే, లేట్ చేయొద్దు, ఊర్లలో పార్టిసిపేట్ అవుద్ది. సార్ ఇంకొక చిన్న విషయం, మన దొర బిడ్డ బండి ఆపిన వాళ్ళ సంగతి ఇంకా మిస్టరీగానే ఉన్నది. అది శంకరాన్ని దళం పని కాదా? కాదు. అయితే ఈ ఏరియాలో వేరే దళం కూడా తిరుగుతుంది అనమాట. సీరియస్గా ఫోకస్ పెట్టుకోండి. ఎస్ సార్. ఈ ఉద్యమం ఎంతో మంది వీరులు తీసుకుపోయి తూట్లు పడ్డ శవాల్ని అప్పగిస్తున్నది. తప్పదు. పోరాటాలు, త్యాగాలు మాత్రమే ఈ వ్యవస్థను మారుస్తాయి. సూర్యునికి కాసేపు అడ్డంచిన మాత్రంలో కారు మొప్పలు గెలిచినట్టు కాదు. వెళ్ళండి, వెళ్ళి మీ గ్రామంలో దోపిడీదారులని ప్రశ్నించడం మొదలు పెట్టండి. తరతరాల సాంఘిక బానిసత్వానికి గోరి కట్టండి. లాల్ సలాం. బిడ్డా చిన్నదొరసాని, చిన్నదొరసాని ఏం చేస్తుంది? దొరసాని చిన్నప్పటి నుంచి కవితలు రాసి పంపుతున్నావు కదా, వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది నీ ప్రతిభ. చూడు, నువ్వు రాసిన కవిత వచ్చేసిండ్లు. అయ్యా, చిన్నదొరసాని జ్ఞానం చాలా గొప్పది. ఇత్తోటి పెడితే చెట్టోటి ముడుతుంది అయ్యింది. అయినా ఈ జిల్లాల దొరసాని కంటే తెలివైన లెవెల్ ఉంటుంది. ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం, నువ్వు వర్షం. నేను నిషి, నువ్వు జాబిలి. కనిపించావు నాకే హద్దులు చెరిపి, కనుగొన్నా నిన్నే కాంతిని మలిచి. మురిపించావు నన్నే కవితలు తెలిపి, శోధిస్తున్నాను నీకే మనసును తెరిచి. దొరసాని ముట్టుకుంటావా? దొరా దొరా తప్పైంది దొరా, పొలగా తప్పైంది దొరా, మన్నించు దొరా, వాంచం దొరా, పొలగా తప్పైంది దొరా.
నింగిలోన పాల పుంత నవ్వులొంపెనే నేలపైన పాల పిట్ట తొవ్వగాసెనే నింగిలోన పాల పుంత నవ్వులొంపెనే నేలపైన పాల పిట్ట తొవ్వగాసెనే వేకువమ్మ పూల తోట రేకులిప్పెనే సుక్కలన్నీ ముగ్గులై సిగ్గులొలికెనే పరువం కడలై పొంగి పరుగులెత్తెనే నానే నానా తన్నానే నానా నానే నానా నానే నానా తన్నానే నానా నానే నానా కంచు సెంబుల సల్ల దొరసాని ఆ పిల్ల పిట్టగోడల నడక ఊహల తిరిగే గిరక కంచు సెంబుల సల్ల దొరసాని ఆ పిల్ల పిట్టగోడల నడక ఊహల తిరిగే గిరక కదిలే కవ్వడి మోలే మరులే తనపై చిలక దోరా పెదవిన సిగ్గులూరి పేరెనె వెన్న ఆ నవ్వు పుప్పొడికి తను తేనేటిగై వాలే నింగిలోన పాల పుంత నింగిలోన పాల పుంత నవ్వులొంపెనే నేలపైన పాల పిట్ట తొవ్వగాసెనే. నీకు నచ్చిందానే? తీసుకో. ఈ చీర నేనేం చేసుకుంటా దొరసాని? నీకే ఉండనియే, పండుగ కట్టు. కొత్త చీర కట్టుకొని గడిలు ఎట్లా తిరుగుతా దొరసాని? దొర చూస్తే గుటిలో నెలవంక తోటలో గొరువంక నా పరాయి వంటి మెరుపు గురి తప్పని కంటి సొరుకు గుటిలో నెలవంక తోటలో గొరువంక నా పరాయి వంటి మెరుపు గురి తప్పని కంటి సొరుకు విరి పరువాల విల్లు విహరించే పొదరిల్లు పూల కిన్నెర పైన రేలా తుమ్మెద పాట మాపు రేపు ఒకటే ధ్యాస లిపి కందని ప్రేమ భాష నింగిలోన పాల పుంత నవ్వులొంపెనే నేలపైన పాల పిట్ట తొవ్వగాసెనే వేకువమ్మ పూల తోట రేకులిప్పెనే సుక్కలన్నీ ముగ్గులయ్యి సిగ్గులొలికెనే పరువం కడలై పొంగి పరుగులెత్తెనే నానే నానా తన్నానే నానా నానే నానా నానే నానా తన్నానే నానా నానే నానా. ఏమైంది బిడ్డ? ఏం లేనా, నేను మళ్ళీ వచ్చి తింటా. పానం మంచిగా లేదా బిడ్డ? అట్లేం లేదు నాన్న, జర తలనొప్పి.
బాగా ఉరుముతుంది. చంద్రుని పిలవనా? వద్దు నాన్న. అయితే నిండా కప్పుకొని పడుకో. ఇవయ్యి ఎక్కడిది? నాన్న అది వదిన వచ్చినప్పుడు తెచ్చింది. అట్లనా? సరే పడుకో బిడ్డ. ఆ పిల్లగాడు ఎవరు? ఏలోనని సున్నాలెత్తాడు వాళ్ళ కొడుకు. కుక్కలు మరుగుతాన్నాయి, పోలీసులు బాగా తిరుగుతాండ్రు. రేపు పొద్దుగాల నేనే దొరతో మాట్లాడతా, నిన్ను అడుగుంటానా? దొరతోని ఆలోచించి మాట్లాడు. వింటే విన్నడు, లేదంటే మళ్ళోసారి వచ్చి మాట్లాడతాం. దొరకు ఎదురు తిరిగితే బతకలే మూకో. దొరలు పుట్టినప్పుడే భూములన్నీ భుజాన్ని వేసుకొని పుట్టిరా? అందరు జాగలని ముడ్డి కింద వేసుకొని కూర్చుండు. తాతల కాంచెలు ఇదే షాకిరైపోయి ఇవాడు ఎదురు తిరగకపోతే ఊటికి లేక చెప్తాం. నువ్వు మమ్మల్ని లాగే చేసేటట్టే ఉన్నావు. సంఘ పనులు కలిసినామని ఎరకైతే పోలీసు వాళ్ళకి పట్టించి మన అందరి ప్రాణాలు తీపిస్తాడు. ఎంత చెప్పినా ఇంటలేవిగా నువ్వే విచారించుకో. ఆ భూమి మా తాతల్ది, ఇక ఆ భూమిని విడిచిపెట్టుల్లి. అరే భూషుడికే ఏం మాట్లాడుతున్నావు? దూరం ముందటనే మాట్లాడతావురా? మీ తాతల దగ్గర నుంచి దొరల భూమి మీద బతుకుతాండ్రు, మళ్ళా ఉల్టా. రమ్మయ్య అట్లుండు. మనకి పొట్టకు తిప్పలేతట్టున్నది. నాకు కాకుండా ఇంకెవరు చెప్తాడు? నేను కాకుండా ఇంకెవరు ఇషారిస్తారు? వారి అది దున్నుకోపో, ఆ భూమి నీదేపో. పెళ్ళాం పిల్లలతో నువ్వు మంచిగా బతుకుండేది నాకు కావాలి. పో బతుకోపో. ఇక ఆ భూములు విడిచిపెట్టినా దొరా? ఇప్పుడే సిద్ధం రమ్మని మాత్రం చెప్తా దొరా. దొరసాని, చిన్న దొర మీకోసం కొత్త బట్టలు సొమ్ములు చెప్పించి సిద్ధంతో పంపిండు. సద్దుల పండుగ కదా, తల కోసుకోండి.
ఈ బట్టలు కట్టుకొని గాజులు వేసుకుందరు. కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమో వరమై కలలో కలవరమై కలవరమో వరమే అవ్వగా కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమే వశమై కలలో కలవరమై కలవరమై కలిగే కోరిక ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటె కథలే చెప్పగా ఆరాటాల ఒడిలో వాలుతూ ప్రాణమే ఆనందాల నిధికై చూడగా ఊరించే ఊసులు ఎన్నో ఉడికేస్తూ చంపుతుంటే ఆదమరపులో రైలు శతపథమై పాలబుగ్గలోని తడుకులే వెన్ను పూసలోన వడుకులే కంటి పాపలోన కవిత నావాలే చింది మనసులోని కోవిల పసిడి వన్నెలోని నవ్వుల లేత పెదవి పైన ముత్యమై వెలిసే దసరా కోసం అన్ని ముందే చెప్పెట్టిన దొరా ఈసారి పండుగ జర జోరుదారుగానే అయ్యేటట్టున్నది. చిన్న దొరసాని గాలికని అట్లా తోట దిక్కు పోదామంటుంది దొరా. ఏంద్రా ఊళ్ళో ఆడవాళ్ళంతా బతుకమ్మలు పట్టుకుని బయటకు వచ్చిండు దొరా. అందరు సూపు దొరసాని మీదనే ఉంటుంది. వద్దోరా.
మంచిగా ఉన్నది. ఇంత ఆనందంగా ఎప్పుడు లేను. ఈడ అడ్డంగా గోడలు లేవు కదా. రాత్రిపూట కిల్ల ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియదు. ఇవాళ ఇంకా అద్భుతంగా ఉన్నది. కిల్లాలో మీరున్నారు కదా. మీకేమిష్టం? అది నువ్వు రోజు కిటికీ దగ్గరకు వచ్చి నా కోసం